మనందరి ప్రీతమ నాయకుడు మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ ఈరోజు ఇంత ప్రత్యేక తల్లి వచ్చినటువంటి అనంతపురం నగర ప్రజలకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేద హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు మన పట్టణానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఏకైక వ్యక్తిగా వచ్చి మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని మనందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈరోజు మన మధ్యకు వచ్చేటువంటి నారా చంద్రబాబు గారి ఘనస్వాగతం పలికినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మనం అందరూ కూడా గమనించాలి, కేవలం ఇంకా 5 రోజుల్లో మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి మీరందరూ కూడా మద్దతు పలికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు బటన్ నొక్కుతామనేటువంటి ఆలోచనతో మీరందరూ ఎదురు చూస్తున్న సమయాన్ని దగ్గరకు వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ జైళ్లలో పాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో సమస్యలు సృష్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు చర్మగీతం పాడతామనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను. ప్రత్యేకించి మీ అందరూ కూడా ఒకటి గమనించాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా మరింత పేదవారుగా మారిపోయారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఏమి చేయలేని పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించండి, నారా చంద్రబాబు గారి గతంలో 2014 సంవత్సరంలో మన రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం 16,000 కోట్ల బడ్జెట్ తో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు తీసుకొని మన ముందుకు వచ్చి ఈ రాష్ట్రానికి నమ్మకాన్ని కల్పించి మన రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మించి తద్వారా ఒక మన రాజధాని ఒక హై క్లాస్ రాజధాని రాష్ట్రాలు నిర్మించే కార్యక్రమంతో పాటు 72% మన పోలవరం డ్యామ్ను పూర్తి చేసి తద్వారా మన రాయలసీమ కృష్ణా జిల్లాకు మళ్లించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భగీరథుడుగా మనందరూ కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సోదరులారా, సోదరీమణులారా, మీ అందరూ కూడా ఒకటే ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి.